మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. బరాజ్ దిగువన భారీ బొంగ ఏర్పడిన నేపథ్యంలో స్ట్రీమ్ వాల్ కొట్టుకోకపోకుండా కాపర్ షీట్లను భూమిలోకి దింపుతున్నారు. మరోవైపు గేట్ల రిపేర్ పనులతో పాటు పియర్ల మధ్య యంత్రాల ద్వారా గ్రౌండింగ్ పనులు కొనసాగిస్తున్నారు. తాజాగా జరుగుతున్న పనులతో పాటు క్షేత్రస్థాయి పరిస్థితులను 6 సభ్యుల ప్రత్యేక బృందం పరిశీలించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ చర్యలు ఊపందుకున్నాయి. బ్యారేజీ దిగువన నీటి ప్రవాహాన్ని తట్టుకునే విధంగా సీసీ బ్లాక్ లో పనులు జరుగుతున్నాయి. బ్యారేజీ పిల్లర్ల దిగువన ఉన్న స్టీమ్ వాల్ కొట్టుకుపోకుండా ఉండేందుకు డ్రిల్లింగ్ చేసి కాపర్ షీట్లను భూమిలోకి పంపుతున్నారు. సీట్ల వెనుక భాగంలో సీసీ పనులు జరుగుతున్నాయి. ఉబికి వస్తున్న నీటిని యంత్రాల సాయంతో తోడేస్తున్నారు. మేడిగడ్డలోని 15 నుంచి 22 పిల్లర్లతో పాటు గేటు వద్ద సమస్యలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు అక్కడ ఇసుక మేటలను తొలగించారు. ఇందులో కొన్నింటిని పైకి ఎత్తి రిపేర్ చేయడం, మిగతా వాటిని కటింగ్ ద్వారా తొలగించే పనులు ప్రారంభించారు. ఇందులో 18, 19, 20, 21 గేట్లను కట్ చేసి తొలగిస్తున్నారు. ఇక 16, 17, 22 గేట్లను సాధారణ స్థితిలో ఎత్తడం వీలు కాకపోతే వాటిని కూడా కట్ చేసి తొలగించనున్నారు. మరోవైపు 7వ బ్లాక్ ప్రాంతంలో బొంగ నీటి ఊటలు ఏర్పడగా వాటిని నియంత్రించడానికి ఇసుకను నింపుతున్నారు. ప్రస్తుతం 20, 21 పియర్ల మధ్యలో యంత్రాల ద్వారా కౌంటింగ్ పనులు జరుగుతున్నాయి. భూగర్భంలో ఎంతవరకు ఇసుక నిల్వలు ఉన్నాయో ఈ కౌంటింగ్ ద్వారా తెలుస్తుందని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. ఇక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు ఈఎన్సీ అనిల్ కుమార్ నేతృత్వంలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ కు చెందిన 6 సభ్యుల బృందం సోమవారం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించింది. బ్యారేజీపై కుంగిన వంతెన, 7వ బ్లాక్ లో దెబ్బతిన్న పియర్స్ ను పరిశీలించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేశారు. పిల్లర్ల కుంగుబాటుకు గల కారణాలను పరిశీలించి వాటి ఫుటేజ్లను సేకరించారు. ఇటీవల ఏర్పడిన బొరియ ప్రాంతంతో పాటు గేట్ల మరమ్మత్తు పనులను పరిశీలించారు అధికారులు. వర్షాకాలం ప్రారంభానికి ముందే మేడిగడ్డలోని అన్ని గేట్లు ఎత్తే విధంగా మరమ్మత్తు పనులు శరవేగంగా సాగుతున్నాయి. బ్యారేజీలో ఉన్న మొత్తం 85 గేట్లలో ఇప్పటికే 77 పైకెత్తగా మిగతా వాటి మరమ్మత్తు పనులు కొనసాగిస్తున్నారు.